నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్కు తరలి వచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు ప్రజలు రానున్న 3 నెలల కాలానికి రాష్ట్రంలో 1 కోటి టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర హోటల్ సెంటర్ సైడ్ నందు ఘనంగా నిర్వహించబడిన 2024-25 సంవత్సరానికి ఎన్నుకోబడిన కార్యనిర్వాహక సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ప్రజా దర్బార్కు తరలివచ్చి తమ సమస్యలు విన్నవిస్తున్నారు ఉదయం నుండే ఉండవల్లి నివాసం వద్ద వృద్ధులు మహిళలు దివ్యాంగులు యువత ఉద్యోగులు వివిధ సంఘాల ప్రతినిధులు బారులు తీరుతున్నారు నేరుగా యువనేతను కలిసి తమ కష్టాలను ఏకరువు పెడుతున్నారు ప్రతి ఒక్కరి వద్ద విజ్ఞాపన పత్రాలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానంటూ మంత్రి వారికి భరోసా ఇస్తున్నారు ఆయా సమస్యలను విభాగాల వారీగా విభజించి సంబంధిత శాఖలకు పంపాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు దివ్యాంగులకు గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన టిడ్కో ఇళ్ల రుణాన్ని మాఫీ చేసి ఆదుకోవాలని గుంటూరుకు చెందిన ఆశయ సాధన దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు దివ్యాంగులైన తమకు సరైన జీవనాధారం లేదు తమకు ఎన్టీఆర్ నగర్లో మంజూరైన టిడ్కో ఇంటికి వడ్డీతో కలుపుకొని 7 లక్షల వరకు రుణం చెల్లించాలని బ్యాంకు వారు ఒత్తిడి చేస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వం తమకు మంజూరు చేసిన ఇళ్లకు తాళాలు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారన్నారు ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ సొంతింటి కళ నెరవేరేలా టిడ్కో ఇంటి రుణాన్ని మాఫీ చేయాలని యువనేతను కోరారు సమస్యను విన్న నారా లోకేష్ చర్చించి నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు తన కుమార్తెకు పూర్తి స్థాయి అంగవైకల్యం ఉందని ఆ విధంగా దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరికి చెందిన షేక్ బానుబీ దివ్యాంగ పెన్షన్ కోసం నులకపేటకు చెందిన ఆంజనేయులు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు ఎలాంటి ఆధారం లేని తనకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన డి పెద్దిరాజు కోరారు విద్యుత్ బిల్లు నెపంతో తొలగించిన తన దివ్యాంగ పెన్షన్ను పునరుద్ధరించాలని ఆత్మకూరుకు చెందిన ఆర్ హేమలత విజ్ఞప్తి చేశారు పుట్టుకతో దివ్యాంగుడైన తాను డిగ్రీ చదివానని ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎం వంశీకృష్ణ కోరారు గత ప్రభుత్వంలో నిలిపివేసిన రైతు కూలీ పెన్షన్ను పునరుద్ధరించాలని ఎర్రబాలెంకు చెందిన ఎన్ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనకు నీట్ పరీక్ష ద్వారా బి కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు వచ్చిందని ఫీజు రాయితీ కల్పించి ఆదుకోవాలని పల్నాడు జిల్లా అనంతవరానికి చెందిన సిహెచ్ అనుష విజ్ఞప్తి చేశారు గత ప్రభుత్వ అండతో తన ఇంటి దారిని కబ్జా చేసి అక్రమ కేసులు నమోదు చేశారని తగిన న్యాయం చేయాలని మంగళగిరి నియోజకవర్గం శృంగాపురానికి చెందిన పి శివకుమార్ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో ఈవో గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు ఎంపికైన తమకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా గత ప్రభుత్వం నిలిపివేసిందని తమను ఆదుకోవాలని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు రానున్న 3 నెలల కాలానికి రాష్ట్రంలో 1 కోటి టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు నూతన ఇసుక పాలసీపై ఆయన సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ఇసుక దొరకక భవన నిర్మాణ రంగం కుదేలైందన్నారు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఇకపై ఆ పరిస్థితులు ఉండవన్నారు ఫ్రీ శాండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి తగిన విధంగా గైడ్లైన్స్ తయారు చేసుకోవడం టోటల్ అవైలబిలిటీ రాబోయే 3 నెలల వరకు ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ 3 నెలలకి మనం ముందు టోటల్ గైడ్లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది ఇది నిజంగా ఒక శుభపరిణామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ
గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు. దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం. 9వ నెల వరకు గవర్నమెంట్ వచ్చింది జూన్లో వస్తే 9వ నెల వరకు అంటే దాదాపు 3-4 నెలలు, దాదాపు 5 నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేశారు. టోటల్ 2024-25 సంవత్సరానికి ఎన్నుకోబడిన కార్యనిర్వాహక సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం హోటల్ సెంటర్ సైడ్ నందు ఘనంగా నిర్వహించారు. 81 సంవత్సరాల చరిత్ర కలిగిన రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడకు తొలిసారిగా మహిళా అధ్యక్షురాలిగా డాక్టర్ వి శ్రీదేవి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యదర్శిగా ఎస్ రవిప్రకాష్, కోశాధికారిగా సేగు వెంకటేశ్వర్లు మరియు ఇతర కార్యనిర్వాహక సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటులు నరేష్ విజయకృష్ణ, గౌరవ అతిథిగా పవిత్ర లోకేష్ పాల్గొని ప్రసంగిస్తూ రోటరీ క్లబ్ సభ్యులు నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలు ప్రశంసనీయమని, పలువురికి స్ఫూర్తిదాయకమంటూ కొనియాడారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ నూతన కార్యవర్గ సభ్యుల చేత రోటరీ జిల్లా 3150 గుంటూరు రోటరీ క్లబ్ పీడీజీ వడ్లమాని రవి ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షురాలు శ్రీదేవి ఈ సంవత్సరానికి సంబంధించి తాను నిర్వహించబోయే సేవా కార్యక్రమాల గురించి వివరించారు. I look forward to working with each one of you in making a better society in and around us. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. ఇవాళ ఇక్కడ జరిగే కార్యక్రమం రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ న్యూ టీమ్ ఇన్స్టలేషను. దానిలో భాగంగా ఇది హోటల్ సెంటర్ సైడ్లో ఇవాళ చీఫ్ గెస్ట్గా ఫిల్మ్ యాక్టర్ అండ్ నవరసరాయ సార్, డాక్టర్ నరేష్ గారు వచ్చారు అండ్ పవిత్ర లోకేష్ గారు కూడా ఫిల్మ్ యాక్టర్స్, ఆవిడ కూడా వచ్చారు. ఇన్స్టలేషన్ ఆఫీసర్గా డాక్టర్ వడ్లమాని రవి అని డిస్ట్రిక్ట్ 3150 రోటరీ డిస్ట్రిక్ట్ 3150 నుంచి వచ్చారు. నా పక్కన కూర్చున్నది సెక్రటరీ రవిప్రకాష్ గారు. ఇవాళ పాత టీము వెళ్ళిపోయి కొత్త టీము ప్రమాణ స్వీకారోత్సవం అండి. ఇవాళ ఈ సంవత్సరం మేము చేయబోయే కార్యక్రమాలన్నీ లిటరసీ ప్రమోషను, హెల్త్, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షను, వీటి మీద వివిధ రకాలుగా నేను ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈ సంవత్సరం ఇన్స్టాలేషన్ కోసము శ్రీదేవి గారు ప్రెసిడెంట్ అవుతున్నారు. సో దానికోసం మనము విజయవాడకు వచ్చాము. వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. షీ ఆల్రెడీ హ్యాస్ చాలా అజెండా పెట్టుకున్నారు రోటరీ క్లబ్ ద్వారా ఏమేమి చేయాలని. ఆల్రెడీ ఈకో ఫ్రెండ్లీ సిటీ చేద్దాం అనుకుంటున్నాను. రోటరీ సంస్థ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి కోట్లాది ప్రజలకి 100 దేశాల్లో సేవ చేస్తూ
ఐ ఆల్వేస్ కాల్ ఇట్ ది ఇంటర్నేషనల్ హైవే ఆఫ్ సోషల్ సర్వీస్ అంటాను నేను. ఇది భారతదేశంలో కూడా మోర్ దెన్ 100 years నుంచి పనిచేస్తూ వస్తుంది. మరి ఫోకస్ ప్రధానంగా ఎన్విరాన్మెంట్, హెల్త్ ఇవన్నీ తీసుకుంటున్నటువంటి సంస్థ ఇది. రోటరీతో నాకు ఎప్పటి నుంచో అనుబంధం. ఎందుకంటే ఇంతమంది కమిట్మెంట్ ఉన్నటువంటి లీడర్షిప్ అనేది నాకు తెలిసి వేరే ఏ సంస్థకి లేదండి ఇలాంటి సంస్థల్లో. అదేవిధంగా హైదరాబాదులో విజయవాడలో కూడా ఇక్కడ ఐ థింక్ 81వ వార్షికోత్సవం చేసుకుంటూ ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ కమిటీ ఇన్స్టాలేషన్ జరుగుతుంది. దానికి నేను పవిత్ర గారు మేమంతా కూడా వాళ్ళని కంగ్రాచులేషన్ చెప్తూ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటూ ఒక మంచి టర్మ్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మా వంతు మేము కూడా రోటరీకి కూడా ఉన్నాం అని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. ప్రత్యేకంగా ఈసారి ప్రత్యేకత ఏంటంటే మహిళా ప్రెసిడెంట్ ఈ యొక్క విభాగానికి ఫస్ట్ టైం శ్రీదేవి గారు, అదేవిధంగా రవిప్రకాష్ గారు సెక్రటరీగా మంచి కమిటీ ఫామ్ అయి వచ్చింది. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. జాతీయ రహదారిపై ఉన్న దుర్గా రైస్ మిల్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని విజయవాడ వైపు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందాడు. బందరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెం వద్ద ప్రమాదం జరిగింది. అదుపు తప్పి డివైడర్ను ఢీకొనగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం నుండి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు. పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ను చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. ఏపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అందజేయగా ఆయన ఆమోదించారు. వైసీపీ హయాంలో 2019 మే నుంచి 2022 ఫిబ్రవరి వరకు ఈయన డీజీపీగా పనిచేశారు. ఆ తర్వాత ఏపీఎస్సీ చైర్మన్ అయ్యారు. పదవి విరమణకు 2 ఏళ్ల ముందే సవాంగ్ రాజీనామా చేశారు. 5 ఏళ్ల తర్వాత పట్టిసీమలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కృష్ణా డెల్టా రైతులకు అండగా నిలవాలి అనే సంకల్పంతో ఎత్తిపోతల పథకాన్ని మళ్లీ కళకళలాడించనున్నారు. గత ప్రభుత్వ పాలనలో పూర్తిగా పడకేసి రైతులకు సాగునీటి కష్టాలను మిగిల్చిన ఇప్పుడు జల కళను సంతరించుకోనుంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పట్టిసీమల ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల నుండి గోదావరి జిల్లాలకు సాగునీరు, తాగునీరు విడుదల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు మంత్రి నిర్మలా రామానాయుడు. ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి డెల్టాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యేలోగా రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదనే దృక్పథంతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు 16,000 కోట్లతో ఏడాది వ్యవధిలోనే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీని నుంచి 1800 క్యూసెక్ల జలాలు పంపిణీ జరిగేది. ఏటా 4 లక్షల ఎకరాల్లో సాగు చేసేవారు. టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ఆరంభం నుంచి 2019 రబీ సీజన్ వరకు 305.07 టీఎంసీల నీటిని కృష్ణా, రాయలసీమ, ఉమ్మడి పశ్చిమ డెల్టాలకు పంపిణీ చేసింది. తరువాత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఎత్తిపోతల పథకాన్ని 4 ఏళ్లు పడకేయించి రైతుల ఉసురు పోసుకుంది. 2020లో 4.5424 టీఎంసీలు, 2021లో 1.6417 టీఎంసీలు పంపిణీ చేసింది. 4 ఏళ్లలో 58.7421 టీఎంసీలు
రోజులు మాత్రమే ఇచ్చింది. ఈ ఏడాది పంటలకు సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రైతులకు పట్టిసీమ నేటి నుంచి జీవధార కానుందని రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలి అవుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. సీజనల్ వ్యాధులపై సచివాలయంలో సీఎం సమీక్ష చేశారు. వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. సీజనల్ వ్యాధుల విషయంలో ముందు నుంచి అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావన్నారు. ఆయా శాఖల్లో 2014 నుండి 2019 వరకు నాటి టీడీపీ పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలు అన్నీ మళ్లీ అమలు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. సోమవారం జరిగిన సమీక్షలో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. మలేరియా, డెంగ్యూ నివారణకు కార్యాచరణ అమలు చేస్తున్నామని, ఫీవర్ కేసులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని, హై రిస్క్ కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టామని అధికారులు వివరించారు. డెంగ్యూ, చికెన్ గున్యాకు ర్యాపిడ్ టెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉందని అన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని అన్నారు. ఈ సీజన్లో 9 మంది డయేరియాతో చనిపోయారని వివరించారు. కలుషిత తాగునీరు వల్లే వీరంతా డయేరియా బారిన పడి చనిపోయారని అధికారులు వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుద్ధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వాటిపై ఇప్పటికే తగు ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందని సీఎం అభిప్రాయపడ్డారు. సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారిన పడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు పక్కాగా జరిగేవని, నేడు మళ్లీ నాటి బెస్ట్ ప్రాక్టీసెస్ పునరుద్ధరించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. డెంగ్యూ వస్తే వైద్యానికి లక్షల్లో ఖర్చు అవడంతో పాటు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, వారి జీవితాలు తలకిందులు అవుతున్నాయని సీఎం అన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ వాటర్ క్వాలిటీ చెకింగ్ ల్యాబ్కు కేవలం 14 లక్షలు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోయాయని, విషయం తెలిసి ఇప్పుడు బకాయిలు చెల్లించే సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. సీజనల్ వ్యాధుల నివారణలో 3 శాఖలు సమన్వయంతో పనిచేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయని సీఎం సూచించారు. 3 శాఖల మంత్రులు, అధికారులు దీనిపై ప్రత్యేకంగా సమావేశం పెట్టుకుని కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు చేపట్టడం, నిరంతర ఫాగింగ్, సురక్షిత తాగునీరు అందిస్తే చాలా వరకు సీజనల్ వ్యాధుల సమస్య పరిష్కారం అవుతుందని సీఎం అన్నారు. అధికారులు శాఖల పనితీరు ఫలితాలు కల్పించేలా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, 3 శాఖల విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది బుధవారం సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగర కమిషనర్ విధుల నుంచి రిలీవ్ అవుతున్న సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న శాఖాధిపతులు మరియు సిబ్బంది కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కు ఘనంగా సెండ్ ఆఫ్ నిర్వహించి శ్రీకాకుళం జిల్లాకు కలెక్టర్గా వెళ్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ మాట్లాడుతూ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయిన రాజీవ్ గాంధీ పార్క్ రెనోవేషన్, సాధారణ డంపింగ్ సైట్ ను RRR విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దారని, పాయకాపురం చెరువు, అంబేద్కర్ పార్క్, కెనాల్ క్లీనింగ్, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఈట్ స్ట్రీట్, స్పోర్ట్స్ స్టేడియంస్ అభివృద్ధి, నగరంలో ఉన్న అందమైన స్ట్రీట్ లైట్లు, గ్రీనరీ, వర్టికల్ గార్డెన్స్, మగోలా కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్, రివర్ ఫ్రంట్ పార్క్, విజయవాడ నగరానికి తీసుకొచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2 అవార్డులు, ఒక స్కాచ్ అవార్డు, క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ అవార్డు, గార్బేజ్ ఫ్రీ సిటీ సర్టిఫికేట్ అవార్డు, స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు, ఎయిర్పోర్ట్ కారిడార్ డెవలప్మెంట్, RRR నాలెడ్జ్ సెంటర్లో కంచు విగ్రహం ఏర్పాటు లాంటివి ఎన్నో చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో గృహ నిర్మాణం పూర్తి చేయడానికి 100 రోజుల ప్రణాళికపై హౌసింగ్, ఐ&PR శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సచివాలయం 5వ భవనంలోని సమావేశ మందిరంలో జిల్లాల హౌసింగ్ అధికారులతో సమావేశమయ్యారు పార్థసారథి. ఈ సమావేశానికి హాజరైన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ప్రత్యేక కార్యదర్శి మైడిన్ దివాన్, హౌసింగ్ ఎండీ గిరీష్ షా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారితో పలు విషయాలపై ఆయన చర్చించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గృహ నిర్మాణ శాఖలో రాబోయే 100 రోజుల్లో చేయవలసిన గృహ నిర్మాణ కార్యక్రమాల గురించి ఈరోజు డిపార్ట్మెంట్ యొక్క రివ్యూ జరిగింది. దీంట్లో అన్ని జిల్లా అధికారులు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ దగ్గర నుంచి పీడీలు అందరూ కూడా రావటం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 లక్షల ఇళ్ళు, 8,04,707 ఇళ్ళు వివిధ దశల్లో ఉన్నాయి. అదేవిధంగా 5,76,670 ఇళ్ళు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి. సో ఈ 100 రోజుల్లో మరి డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల గురించి, వీటిని టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. రాబోయే 100 రోజుల్లో 1,28,000 గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి, ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఈ లక్ష్యాన్ని చేరటం కోసం దాదాపు 2,000 కోట్ల రూపాయలు నిధులు అవసరం అవుతాయి. దీంట్లో ఎక్కువ కాంపోనెంటు మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్ద ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం. అదేవిధంగా మిగిలిన 7 లక్షలు ఏదైతే ఉంటాయో 6,75,000 ఇళ్ళు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి ఏపీ రెడ్డి సంఘం ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంగుల కుంట నరేష్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, శాసన సభ్యులు, ఎంపీలు తదితరులకు అభినందనలు తెలియజేశారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాలను ధ్వంసం చేయడం సరైన చర్య కాదన్నారు. ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కూడా శుభాకాంక్షలు తెలిపారు. రెడ్డి కార్పొరేషన్కు 2,000 కోట్లు కేటాయించి ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాజశేఖర రెడ్డి ఒక కులానికి పరిమితమైన వ్యక్తి కాదన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా అన్ని కులాలకు చెందిన వారు సంయుక్తంగా నిర్మించుకున్న విగ్రహాలను కక్షపూరితంగా ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలు ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెడ్లు అన్ని పార్టీల్లో ఉన్నారని ఆయన తెలిపారు. నా పేరు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా ఇక విషయానికి వస్తే 2024 మొన్న జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, వారి కూటమికి, అదేవిధంగా మంత్రులుగా ప్రమాణం చేసిన మా రెడ్డి బిడ్డలైన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, పెద్దల ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు శాసనసభ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా
ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరపున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్లో రెడ్ల జనాభా అక్షరాల 60 లక్షల పైచిలుకు. ఇందులో సగం మందికి పైగా ఓటర్లుగా ఉన్నారు. వీరందరూ కూడా వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులుగా అయితేనేమి సానుభూతి పరులుగా అయితేనేమి ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఈ ఎన్నికలలో 28 మంది రాష్ట్రంలో శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5-6 మంది పార్లమెంటు సభ్యులుగా కూడా ప్రాతినిధ్యం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుండే ఎన్టీఆర్ జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడులకు దౌర్జన్యాలకు పాల్పడడంతో పాటుగా వారి ఆస్తులను జేసీబీలతో కూల్చివేయించడం చాలా దారుణమంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వెంటనే గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామంటూ హెచ్చరించారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులపై ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రామకృష్ణకు ఫిర్యాదు చేశారు. తక్షణమే వారిని అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం వారిని శిక్షించవలసిందిగా కోరిన వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాయన భాగ్యలక్ష్మి, మొండితోక అరుణ్ కుమార్, షేక్ ఆసిఫ్, నల్లగట్ల స్వామిదాస్, సర్నాల తిరుపతిరావు, కైలే అనిల్ కుమార్, న్యాయవాదులు కోటన్ రాజు, వెంకటేష్ శర్మ తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మైలవరపు దుర్గారావుపై జరిగిన దాడి ఘటనపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామానికి సంబంధించి ఎంపీపీ సభ్యురాలు కలసాని నాగలక్ష్మిపై అక్కడ స్థానిక టీడీపీ శాసనసభ్యులు శ్రీనివాస్ అతని సుమారు 1000 మంది అనుచరులతో దాడి చేసి ఆమెకు సంబంధించిన నిర్మాణంలో ఉన్నటువంటి ఇల్లు మొత్తం జేసీబీలతో కూల్చివేశారు. పైన తెలిపిన 2 ఘటనలపై టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు వారి ఆస్తులపై కక్షపూరితంగా దాడులు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులను వెంటనే అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం శిక్షించవలసిందిగా నగర పోలీస్ కమిషనర్ రామకృష్ణకి ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, సానుభూతిపరులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళ మీద ఏదైతే ఈరోజు మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఆ రోజు ఎన్నికల ముందు చెప్పాడు, మీ దగ్గర ఎవరైనా 12-13 కేసులు ఉంటే కానీ మీకు నామినేట్ పదవులు ఇవ్వమని చెప్పని, ఆ మాటకి ప్రతి నియోజకవర్గంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అందులో భాగంగా నేను తిరుగు నియోజకవర్గంలో ఏ కొండూరు ఎంపీపీ గారు నాగలక్ష్మి గారి ఇల్లుని దుర్మార్గంగా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే 100 మందితో అక్కడికి వెళ్ళి జేసీబీ తీసుకెళ్ళి దుర్మార్గంగా కూల్చేయడం ప్రయత్నం చేయడం అనేది ఇది చాలా బాధాకరం. లాండ్ ఆర్డర్ ఏమైపోతుందో అర్థం కావట్లేదు. ఏదైనా బిల్డింగ్లో తప్పులుంటే అధికారులు ఉంటే చర్యలు తీసుకుంటారు. అన్ని రకాల అనుమతులు ఉన్న బిల్డింగ్ని కూడా జేసీబీని తీసుకెళ్ళి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే దాన్ని పడగొడుతున్నాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకేమనుందా? ఖమ్మంపాడు గ్రామంలో మా వైఎస్ఆర్సీపీ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలైనటువంటి కాలసాని నాగలక్ష్మి యొక్క ప్రాపర్టీని ప్రొక్లైన్ తీసుకొని వచ్చి అక్కడ శాసనసభ్యుడిగా ఉన్న కొలకపూడి శ్రీనివాస్ దాదాపు 400-500 మంది వారిని వెంటబెట్టుకొని వాళ్ళ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు వెంటబెట్టుకొని వచ్చి దౌర్జన్యంగా దాన్ని రూమ్ మొత్తం కూడా కూల్చివేయడం జరిగింది. ఒక శాసనసభ్యుడు బిహేవ్ చేయాల్సినటువంటి పద్ధతిలో లేకోకుండా అన్ని విషయాల్లో కూడా లీగల్గా ఆ డాక్యుమెంటేషన్ కానీ, ఆ పర్మిషన్ కానీ, గ్రామ పంచాయతీ నుంచి బిల్డింగ్ ప్లాన్ కానీ అన్నీ ఉన్నటువంటి సందర్భంలో ఇది అక్రమ కట్టడం అని ప్రకటించడమే కాకుండా ఏ నోటీసులు ఇవ్వకుండా ఎన్టీఆర్ జిల్లాలో
తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరులో మా ఎంపీపీ గారి మీద ఇంటి మీద జరిగినటువంటి దాడిని మేమందరం కూడా కలిసి వెళ్ళి పోలీస్ అధికారులకి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజలు మీకు అధికారం కట్టబెట్టింది, ప్రజలు ఒక మంచి పరిపాలన అందిస్తారు అని చెప్పని భావనలో మీకు అధికారం ఇస్తే నెల రోజులు కాలేదు, నెల రోజులు కాకుండానే ఆంధ్రప్రదేశ్ని బీహార్ కింద మార్చేశారు. నిన్న తిరువూరు నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆ శాసనసభ్యుడు చేసినటువంటి ప్రవర్తనకు చిత్కరించుకుంటూ ఉన్నారు. శాసనసభ్యుడిగా గెలిచి నెల రోజులు కూడా కాలేదు. ప్రజలకు మేలు చేద్దామనే ఆలోచన ఒక శాసనసభ్యుడు అంటే ఎన్నో ఆశలతో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రభుత్వం నుంచి రావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మాకు తీసుకొచ్చి మా ఫలాలు అందిస్తారని చెప్పి ప్రజలు ఎంతో గొప్పగా ఆ శాసనసభ్యుడిని ఎన్నుకుంటే గత 30 సంవత్సరాల్లో ఏ శాసనసభ్యుడు కూడా చేయనటువంటి ప్రవర్తన నిన్న ఆ తిరువూరు శాసనసభ్యుడు శ్రీనివాసరావు గారు చేయడం చాలా బాధాకరం. విజయవాడ సిటీలో అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కానీ అనేక దాడులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల మీద కావాలని చెప్పి దురుద్దేశంతో ఈ యొక్క దాడులు చేయడం జరుగుతుంది. ఎవరైతే తెలుగుదేశానికి ఓటేయలేదో, మీరు మాకు ఓటేయలేదని కావాలని గొడవలు పెట్టుకొని ఈ యొక్క పన్నాగంతో వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తున్నారు విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్. ప్రజా దర్బార్కు తరలి వచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు ప్రజలు. రానున్న 3 నెలల కాలానికి రాష్ట్రంలో 1 కోటి టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించిన మంత్రి కొల్లు రవీంద్ర. హోటల్ సెంటర్ సైడ్ నందు ఘనంగా నిర్వహించబడిన 2024-25 సంవత్సరానికి ఎన్నుకోబడిన కార్యనిర్వాహక సభ్యుల పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.